ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన జావా ప్రోగ్రామ్ స్క్రీన్ ఏం కనిపించలేదు సార్. నేనేం చేయలేదు. జస్ట్ మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్ తో కనెక్ట్ అవుతున్నాం కదా. కనెక్ట్ అవ్వడానికి మన సిస్టంలో ఆ రెండింటిని కనెక్ట్ చేసి కొన్ని జార్ ఫైల్స్ కావాలన్నమాట. ఓకే. ఆ జార్ ఫైల్స్ మనం మన లోకల్ రిపాజిటరీలోకి డౌన్లోడ్ చేసుకుని ఆ జార్ ఫైల్స్ మనం మన జావా ప్రోగ్రామ్ లో యాడ్ చేయాలన్నమాట. ఓకే. అది మన ఫస్ట్ టాస్క్. ఒకసారి చూడు అవి ఎలా ఫస్ట్ అవి ఉంటేనే మనకు రన్ అవుతుంది అనమాట. లేకపోతే నేను అది లేకుండా ఒక ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. మనకి ఏం ఎర్రర్ వస్తుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయి. ఓకే. తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. విరాట్ కోహ్లీ. రియాక్ట్ చేస్ క్లిప్స్ ఓపెన్ చేశాను రావుతుందా. ఓకే. నా దాంట్లో ఆల్రెడీ జార్ ఫైల్స్ ఉన్నాయి. నేను అవి డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఉంచినా ఏం కాదు. మైస్క్యూఎల్ జార్స్ డౌన్లోడ్లోకి వెళ్ళి మైస్క్యూఎల్ జార్స్ డౌన్లోడ్ డిలీట్ చేస్తాను. ఎంతసేపు లోడ్ అయింది? Oh my God. It's loading. ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, దాంట్లో ప్యాకేజ్ క్రియేట్ చేయడం ఐడియా ఉంది కదా. ఆల్రెడీ మనం సేమ్ అదే ప్రాసెస్ మనం క్రియేట్ చేయాలి. మాట ఓకే. ఓకే. ఇక్కడ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. అబ్జర్వ్ అయ్యి ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ నువ్వు కూడా తర్వాత అప్లై చేయి. ఓకే. నేను ఏం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ నేను యూనిక్గా ఏదో ఒకటి ఇచ్చుకుంటాను. com.afrin ఆన్లైన్. నేను పిలవలేదు, జస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ com.afrin ఆన్లైన్ నేను ఇచ్చాను. ఓకే. ఇక్కడ చూడు ఎన్వైర్న్మెంట్ జావా SC 1.17 పెట్టాను. ఓకే. తర్వాత చేంజ్ చేసుకోవాలనుకో మనం చేంజ్ చేద్దాం. ఓకే. ఫినిష్. చూడు ఒకసారి అబ్జర్వ్ ఇది. ఇది ఏంటో బాబు, ఇది ఒకటి అడ్డు వచ్చింది. ఇక్కడ ఏం చేశాను, నేను జస్ట్ ఆ నేమ్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాను ఇందాక అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్. చూడండి ఇక్కడ మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ SRC ఉంది. అర్ఫిన్ అని పడిందా? ఓకే. సారీ. ఐ విల్ రీచ్. ఫోన్ లో కూడా అర్ఫిన్ అనే సేవ్ చేసుకున్నారు. అవునా? అఫ్రిన్ కదా అది. ఒరే సారీ. ఏది రిఫ్లెక్టర్. ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది కదా, రీనేమ్ చేయొచ్చు. AFRIN. నేను అఫ్రిన్ అనే చేస్తానే. ఓకే. అఫ్రిన్. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే. డాట్ లెర్న్ అని ఇస్తున్నాను. జస్ట్ ఊరికే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఓకే. ఈ మోడల్ ఇన్ఫో అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇక్కడ చూడు ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఉంది, దాని లోపల SRCలో ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్యాకేజీలో క్లాస్ క్రియేట్ చేయాలి. నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. JDBC. ఓకే.
అర్థం కాలేదా ఫ్రెండ్? ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే. జేడీబీసీ డెమో 1 అని ఇచ్చాను క్లాస్ నేమ్. ఓకే. జేడీబీసీ డెమో 1 అని ఇచ్చాను. ఫినిష్. ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ మనము కొన్ని స్టెప్స్ చెప్పుకున్నామా? జేడీబీసీ జావా ప్రోగ్రామ్ డేటాబేస్ కనెక్ట్ చేయడానికి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంపోర్ట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ కదా? ఇంపోర్ట్ తర్వాత sir. ఈజీ చేసేయచ్చు. ఫస్ట్ మామూలుగా టైప్ చేస్తున్నాను, తర్వాత ఈజీ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ ఆస్ట్రిక్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇక్కడ మెయిన్ మెథడ్లో ఇంకేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? లోడ్ ద డ్రైవర్ని లోడ్ చేయడానికి ఏం చేయాలి? డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ మెథడ్. ఈ గెట్ కనెక్షన్ మెథడ్ ఏం చేసింది? 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకునేది. ఏమండి? ఏమేమి తీసుకునేది? యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ మనం MySQL యూఆర్ఎల్ ఏముంటుంది? ఐడియా ఉందా? లేదు సార్. MySQL యూఆర్ఎల్ ఏముంటుందంటే జేడీబీసీ మన జావా ప్రోగ్రామ్ కి డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడానికి ఒక యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. ఆ యూఆర్ఎల్ ఏంటంటే జేడీబీసీ కోలన్ MySQL కోలన్ డబుల్/లోకల్ హోస్ట్. ఫస్ట్ కొంచెం గుర్తుండిపోయినా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయగానే అది గుర్తుండిపోయింది. ఓకే. లోకల్ హోస్ట్ ఇది అందరికి అదే ఉంటుందా సార్? అందరికి అదే ఉంటది. కాకపోతే మనం డేటాబేస్ చూసావా? ఆ డేటాబేస్ మార్చుకోవడం. లోకల్ హోస్ట్ స్లాష్ నేను ఇప్పుడు మనం ఏ డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేమో ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా గుర్తుంటే మనం ప్రోగ్రామ్స్ చేయడం చాలా ఈజీ. ఓకే. స్ప్రింగ్ బూట్ పై ప్రాజెక్ట్ చేసావు కాబట్టి ఇది పెద్ద కష్టంగా అనిపించదు. ఓకే. ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ డిబి, క్రియేట్ డేటాబేస్. అఫ్రిన్ ఆల్రెడీ ఉందా? ఏదో ఉందనుకుంటా అఫ్రిన్ లెర్న్ అని. ఇది ఫ్రేమ్వర్క్ అని పెట్టండి సార్, గుర్తుంటుంది. ఓకే. ఫ్రేమ్వర్క్ అఫ్రిన్. ఓకే. సేమ్ నేమ్ కాపీ చేసుకుంటే బెటర్. ఏ ప్రాబ్లం లేకుండా పోయింది. అదే నేమ్ కాపీ చేసుకున్నాను. ఓకే సార్. 1 రో ఎఫెక్టెడ్. ఓకే. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ అది పాస్ చేస్తున్నాను. డబుల్ కోట్స్ ఏం అవసరం లేదు. దానికి జస్ట్ దాని ఒక్కదానికి అవసరం లేదు. మొత్తానికి కూడా సరిపోతుంది. ఓకే. నేను దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ చూడు ఎర్రర్ చూపిస్తుంది కదా? కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుందో అబ్జర్వ్ చేయి. ఇక్కడ నేను కర్సర్ తీసుకెళ్ళగానే చూడు. యాడ్ త్రోస్ డిక్లరేషన్. ఇక్కడ ఈ గెట్ కనెక్షన్ మెథడ్ అనేది డ్రైవర్ మేనేజర్ అనే ఇది క్లాస్. ఓకే. డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్ లో ఈ గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంటుంది. ఈ గెట్ కనెక్షన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ త్రోస్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అనమాట. మనం ఏం చేయాలి? ఆ ఎక్సెప్షన్ ని ఐదర్ క్యాచ్ చేయాలి. ట్రై అండ్ క్యాచ్ బై యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా పెట్టి, దాన్ని హ్యాండిల్ చేయాలి, లేకపోతే బై యూజింగ్ లేదా ద్వారా హ్యాండిల్ చేయాలి. త్రోస్ కీవర్డ్ బట్టి చేయొచ్చు. నేనేం చేస్తున్నాను? ఫస్ట్ త్రోస్ కీవర్డ్ తో నేను దాన్ని హ్యాండిల్ చేసేస్తున్నాను. ఓకే. యాడ్ త్రోస్ డిక్లరేషన్ వచ్చేసిందా? ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. తెలుసు సార్ ఇది. యా సార్. త్రోస్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ గెట్ కనెక్షన్ మెథడ్ అనేది ఏమి రిటర్న్ చేసింది అంటే కనెక్షన్ రిటర్న్ చేసింది. ఓకే. విల్ రిటర్న్ కనెక్షన్. రిఫరెన్స్ ఏం తీసుకున్నా అంటే CONN అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. కెన్ అబ్జర్వ్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఓకే. ఈ లింక్ అయితే పాస్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేసినాం మనం? డేటాబేస్ నేమ్ ఇచ్చాం, ఫ్రేమ్వర్క్ అఫ్రిన్ అని. అంటే మన జావా ప్రోగ్రామ్ ది ఈ డేటాబేస్, అంటే ఈ డేటాబేస్ తో మనం లింక్ చేయడానికి ఈ యూఆర్ఎల్ ను పాస్ చేసాం. ఓకే. ఆ యూఆర్ఎల్ తో పాటు ఇంకేం పాస్ చేయాలి మనం? యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా పాస్ చేయాలి. ఇప్పుడు నా MySQL యూజర్ నేమ్ ఏంటంటే రూట్. మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇస్తాం కదా రూట్, పాస్వర్డ్ కూడా రూట్ అని. నీ DB యొక్క పాస్వర్డ్ ఏంటి?
afrin@20. సేమ్ నువ్వు అది ఇచ్చుకో, నేను నాదేంటంటే రూట్, యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ కూడా at రూట్. 1 2 3 సార్ మీరు డిపెండెన్సీస్ యాడ్ చేసేసుకున్నారా? యాడ్ చేయలేదు, అదే చూపిద్దామని నీకు, అసలు యాడ్ చేయాలా లేదా అని. ఓకే, ఓకే. అక్కడ చూపించిద్ది అనమాట. ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించింది, ఎందుకు ఓకే. నీకు ఎర్రర్ వస్తుందని చెప్పింది కదా, అప్పుడు దాన్ని బట్టి మనం ఓకే, యాడ్ ఓకే. చేద్దాం. ఓకే, నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను అనుకో, అది ప్రాపర్గా ఉండదు. అందుకని నేను కావాలని ఇందాక జార్ ఫైల్స్ డిలీట్ చేసేసాను, నేను ఇన్స్టాల్ చేసినవి కూడా డిలీట్ చేశాను. ఓకే, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. ఓకే, కనెక్షన్ డన్ అని, కనెక్షన్ డన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. దాంతో పాటుగా ఆ కనెక్షన్ అని, ఇక్కడ కనెక్షన్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్లో ఏముందో కూడా మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేద్దాం. అక్కడ ఏమొస్తుంది, ఓకే, ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ వచ్చింది. ఒకసారి చూడు, ఒకసారి నేను రన్ చేస్తున్నాను. సేవ్, ఓపెన్ విత్ లైక్స్, సేవ్, ఓపెన్ జావా అప్లికేషన్. ఓకే, నౌ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ ఏమని వచ్చింది, నో సూటబుల్ డ్రైవర్ ఫౌండ్ ఫర్ JDBC MySQL JDBC://localhost framework afrin. అక్కడ సూటబుల్ డ్రైవర్ లేదంటుంది. ఓకే, ఆ సూటబుల్ డ్రైవర్ ఏంటిది, మనకు కావాల్సిన MySQL జార్ ఫైల్స్, ఆ జార్ ఫైల్స్ ఉంటేనే ఏ డేటాబేస్తో అది ఇంటరాక్ట్ అవ్వాలో దానికి అర్థం అవుతుంది అనమాట. ఓకే, మనం ఏం చేయాలంటే ఆ జార్ ఫైల్స్ కోసం గూగుల్లోకి వెళ్ళి, గో టు గూగుల్, ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకో, ఇవే ఇంపార్టెంట్. గో టు గూగుల్, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ప్రతిసారి మనం అదే యూస్ చేసుకోవచ్చు. గో టు గూగుల్, ఇక్కడ మనం ఏం చేయాలంటే MySQL జార్స్, JDBC MySQL జార్స్ అంటే ఈజీ వస్తుంది. JDBC MySQL జార్ డౌన్లోడ్. ఓకే, ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది, మన విండోస్ కాబట్టి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ ఈ రెండిట్లో ఈ సెకండ్ వన్ ఉంది కదా, జిప్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని, ఇక్కడ 4.8 మిలియన్స్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా పర్లేదు, నేను ఇక్కడ ఈ కింద దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది, చూడండి ఒకసారి. సెకండ్ వన్నా సార్? నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అబ్జర్వ్, ఇట్ ఈస్ డౌన్లోడ్. ఆల్రెడీ నా దాంట్లో ఉంది, బట్ అయినా నేను మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను చూపించడానికి. ఓకే, ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఏంది, డన్ అన్నాం కదా, ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా ఫైల్ కనిపిస్తుంది. ఏం చేద్దామంటే ఎక్స్ట్రాక్ట్ హియర్, ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అని మనం ఏ లొకేషన్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం అనుకున్నాం, సేమ్ ఎక్కడైతే ఉందో డౌన్లోడ్స్లోనే ఉంచుకుంటున్నాను నేను, ఏం మార్చట్లేదు ప్లేస్. ఓకే, ఓకే, ఎనీ డౌట్? లేదు సార్. ఎక్స్ట్రాక్ట్ చేసేసాం కదా, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఫైల్ దగ్గరికి వెళ్తున్నాను. మై ఫోల్డర్స్లోకి వెళ్ళి అసలు ఎక్స్ట్రాక్ట్ అయిందా లేదా, ఇది ఫోల్డర్ జార్ ఫైల్ వచ్చింది కదా, ఇది ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇలా ఉంది. ఓకే, MySQL కనెక్టర్ 8.3.0, ఈ కనెక్టర్ మనం దానికి, ఓకే ఓకే, స్లోగానే అది లోడ్ అవుతుంది. ఓకే, ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనకి ఇలా వచ్చిందా? ఓకే, దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ మళ్ళీ మన జావా ప్రోగ్రామ్ కూడా కమ్ టు ఎక్లిప్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ జార్ ఫైల్స్ని మన జావా ప్రోగ్రామ్కి యాడ్ చేయాలి. ఓకే, అది ఎలా అని చూస్తే ఇప్పుడు ప్యాకేజ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ ఒకసారి అబ్జర్వ్ చేయి, లేకపోతే పక్కన నోట్ చేసుకో రఫ్గా. గో టు ప్రాజెక్ట్ అండ్ గో టు బిల్డ్ పాత్ అండ్ గో టు కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఇక్కడ క్లాస్ పాత్ ఉండిద్ది, లేకపోతే డైరెక్ట్గా యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఉండిద్ది. ఓకే, నీ దాంట్లో ఏం కనిపిస్తుంది, క్లాస్ పాత్ కనిపిస్తుందా లేకపోతే? లేదు సార్. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ కనిపిస్తుందా డైరెక్ట్గా?
ఇప్పుడు కనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా నీకు? క్లాస్ పాత్ కూడా కనిపిస్తుంది సార్. క్లాస్ పాత్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఉండిద్ది. ఎస్ సార్. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ మీద క్లిక్ చేయాలి. అది ఎక్కడుంది? డౌన్లోడ్స్లోనే కదా ఉంది. డైరెక్ట్గా డౌన్లోడే కనిపించింది. కనిపిస్తుంది అది ఇలా. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టాలి. ఓకే, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్ సెలెక్ట్ అవుతుంది, ఓపెన్ అని కొట్టాలి. ఓకే, ఇక్కడ యాడ్ అయింది కదా క్లాస్ పాత్లో. నెక్స్ట్ ఎస్ సార్. అప్లై అండ్ క్లోజ్. ఇక్కడ చూడు రిఫరెన్షియల్ లైబ్రరీ అని వచ్చేసింది. యాడ్ అయిందా లేదా? ఇంతకుముందు ఈ రిఫరెన్షియల్ లైబ్రరీ లేదు, ఇప్పుడు యాడ్ అయింది మనం యాడ్ చేయగానే. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఒకసారి మళ్ళీ సేవ్ చేస్తున్నాను, జస్ట్ ఒక ఎంటర్ కొట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ ఆల్, ఓపెన్ విత్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని వస్తుంది. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ఏమొచ్చింది? ఎర్రర్ అవుట్పుట్, నాట్ ఎర్రర్. అవుట్పుట్ ఏమొచ్చింది? కనెక్షన్ డన్. ఇదేంటిది? com.mysql cj jdbg కనెక్షన్. ఇది దీని యొక్క అడ్రస్, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ అనమాట. ఇది కనెక్షన్ యొక్క అడ్రస్. కనెక్షన్ పాస్ చేసాం కదా, దీని యొక్క అడ్రస్ ప్రింట్ అయింది. ఓకే, మనం ఇక్కడ ఇది లేదనుకో, జస్ట్ కనెక్షన్ డన్ అని ప్రింట్ అయింది. సార్, డ్రైవర్ మేనేజర్ అనేది క్లాసా? డ్రైవర్ మేనేజర్ అనేది క్లాస్. ఈ క్లాస్ లోపల గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, మనం ఏం క్లాస్ క్రియేట్ చేయలేదు కదా. ఇది డిఫాల్ట్ క్లాస్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్, ఓకే. ఒక్క నిమిషం, ఇప్పుడు నీకు చూపిస్తా చూడు మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అన్ని ఎర్రర్స్ చూపిస్తున్నాయా? ఇక్కడ తీసుకెళ్ళగానే ఇప్పుడు మనం ఇంపోర్ట్ డ్రైవర్ మేనేజర్ అని ఉంది కదా, డిఫాల్ట్ క్లాస్. డిఫాల్ట్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ java.sql అనే ప్యాకేజ్ నుంచి. నెక్స్ట్ కనెక్షన్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం కదా. ఇంపోర్ట్ కనెక్షన్ ఫ్రమ్ java.sql.driver manager క్లాస్. SQL ఎక్సెప్షన్, ఇంపోర్ట్ SQL ఎక్సెప్షన్, ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అవసరం లేకుండా మనం యాస్ట్రిక్ పెట్టేసుకున్నాం అంతే. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్లో ఇలా రాసుకుంటే బెటర్, తర్వాత మనం యాస్ట్రిక్ యూస్ చేసేది. ఓకే, నోట్స్లో రాసుకో. ఓకే, ఎందుకంటే నోట్స్ ఇంపార్టెంట్. నోట్స్ ఉంటే మనం తర్వాత ప్రాక్టీస్ చేయడానికి. ఫాస్ట్గా రాసి. సార్ నేను తర్వాత చేస్తున్నాను సార్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ జార్ ఫైల్స్ని యాడ్ చేసుకున్నాము, డ్రైవర్ మేనేజర్ని లోడ్ చేసుకున్నాం. ఓకే, దీనికి నిన్న ప్రోగ్రామ్ నేమ్ ఏం రాసావు? write a program to establish a connection between your Java application and MySQL database. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, మన జావా ప్రోగ్రామ్కి MySQL డేటాబేస్కి కనెక్షన్ అయితే ఇచ్చాం. కనెక్షన్ డన్ అంటున్నాం కదా, ఫస్ట్ ప్రోగ్రామ్ అది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకా మళ్ళీ జార్ ఫైల్స్ యాడ్ చేసుకోవడం ఎందుకు, దీంట్లోనే నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఓకే, దీన్ని రిమూవ్ చేసేస్తాను, ఇక్కడ తీస్తున్నాను, సేవ్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ క్లాస్. ఓకే, ఈ క్లాస్ పేరు ఫెచ్చింగ్. అంటే ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాను మనం ఫెచ్ చేయాలి. ఓకే, ఫెచ్ డెమో అని ఇస్తున్నాను క్లాస్ నేమ్. ఓకే, మెయిన్ మెథడ్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఎంటర్. ఓకే, ఫెచ్ డెమో అనే క్లాస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనం ఏం చేసాము, యూఆర్ఎల్ని యూజర్ నేమ్ని ఇక్కడ డైరెక్ట్ పాస్ చేసాం. అదే సార్, ఇక్కడ యూఆర్ఎల్ని యూజర్ నేమ్ డైరెక్ట్ పాస్ చేసాం కదా. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ యూఆర్ఎల్ నేమ్ డైరెక్ట్ పాస్ చేసాం కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వేరియబుల్ లాగా తీసుకొని ఆ వేరియబుల్స్ పాస్ చేద్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ యూఆర్ఎల్ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ యూఆర్ఎల్ మన ఇష్టం ఎలా అయినా పాస్ చేయొచ్చు, ఏదైనా కరెక్టే. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఆ యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాను, JDBC : MySQL : సార్ ఇదెందుకు? అదే చెప్తుంది. ఇక్కడ నేనేం చేశాను, డైరెక్ట్గా పాస్ చేశాను కదా. ఆహా, ఇది SQL తో కనెక్ట్ చేయడానికి తీసుకున్నారు, ఇది అది ఫెచ్ ఫెచ్ చేయడానికి. చేయడానికా? ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో ఆల్రెడీ మనకి ఉన్న పర్టికులర్ టేబుల్స్ ని డేటా తెచ్చుకోవడానికి. ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం మనం. ఇప్పుడు క్రియేట్ చేసి దానిలోంచి డేటాని తెద్దాం.
ఓకే, మన డేటాబేస్ నుంచి మామూలుగా మనం MySQL నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, అక్కడక్కడ MySQLకి వెళ్ళి ఒక టేబుల్ క్రియేట్ చేసి యూజ్ డేటాబేస్, షో టేబుల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్టికులర్ టేబుల్ నేమ్ అలా అంటాం కదా. జస్ట్ అక్కడ మాత్రమే ఎస్ చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ డేటాబేస్ నుంచి మన జావా ప్రోగ్రాంలో డేటాను ఫెచ్ చేస్తున్నాం. ఓకే, అది ఎలానో చూద్దాం. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ URL పాస్ చేస్తున్నాను, JDBC:MySQL: నెక్స్ట్ // localhost / డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాం, ఫ్రేమ్వర్క్ అఫ్రీన్ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ యూజర్ అనే రిఫరెన్స్ తీసుకున్నాను, యూజర్ నేమ్ అది. ఓకే, నా యూజర్ నేమ్ ఏంటంటే రూట్, పాస్వర్డ్ ఆల్సో రూట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని వేరియబుల్స్లో తీసుకున్నాను కదా, సేమ్. నెక్స్ట్ ఏం చేయాలి, లోడ్ ద డ్రైవర్ని లోడ్ చేయాలి కదా. నేను ఏం చేస్తాను అంటే డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అనే మెథడ్ తీసుకున్నాను. ఇదేం చేస్తుందంటే ఆ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటుంది. మనం ఇక్కడ ఏం చేసాం, ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి వాటి యొక్క రెఫరెన్స్ వేరియబుల్స్ పాస్ చేస్తే సరిపోద్ది. ఓకే, URL, యూజర్, పాస్వర్డ్. ఓకే, ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం డైరెక్ట్గా పాస్ చేసాం కదా, అలా అయినా చేయొచ్చు, ఏది చేసినా కరెక్టే. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, గెట్ కనెక్షన్ మెథడ్ త్రోస్ SQL ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ గెట్ కనెక్షన్ మెథడ్ అనేది ఏ టైప్ రిటర్న్ చేస్తుంది, కనెక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఐఎమ్ స్టోరింగ్ ఇన్, ఈ కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్ అనమాట, ఇంపోర్ట్ కనెక్షన్ java.sql. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేసాం, కనెక్షన్ అయితే డన్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి కదా మనకి, ఇక్కడ నుంచి డేటాబేస్లోకి వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం ఫర్ ట్రాన్స్పోర్ట్ పర్పస్. క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ తీసుకున్నాం ఫ్రమ్ SQL. ఓకే, క్రియేట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే స్టేట్మెంట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఐఎమ్ టేకింగ్ రిఫరెన్స్ యాజ్ ST. ఓకే, importing from java.sql. ఓకే, java.sql ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను దాన్ని. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ నేను రాస్తాను. లోడ్ ద డ్రైవర్, నెక్స్ట్ వన్ ఇది ట్రాన్స్పోర్ట్ అనమాట. ఓకే, ఇది ట్రాన్స్పోర్ట్ అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఆ క్వెరీస్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాబేస్ ఉంది. ఓకే, యూ కెన్ ఇమేజిన్, నేను ఇప్పుడు చెప్పేదంతా ఇమేజిన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో ఆల్రెడీ టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఫస్ట్ రో ఏమో సీరియల్ నెంబర్, తర్వాత నేమ్ అని ఉంది. ఓకే, సీరియల్ నెంబర్, నేమ్ అని ఉంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్స్ కదా, దాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తాం, డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు టైప్ ఇంటీజర్ అని ఇస్తాం, ఇంట్. నెక్స్ట్ తర్వాత స్ట్రింగ్ అని ఇస్తాం. ఓకే, అలా క్రియేట్ చేస్తాం కదా, ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేయాలి, మనం డిఫాల్ట్ గా దీంట్లో ఎగ్జిక్యూట్ క్వైరీ అనే మెథడ్ ఉండిద్ది అనమాట. ఓకే, ఈ JDBCలో ఎగ్జిక్యూట్ క్వైరీ అనే మెథడ్ ఉండిద్ది. దాన్ని మనం ఈ స్టేట్మెంట్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ST డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీ మెథడ్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూట్ క్వైరీ అనే మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ని తీసుకొని మనం ఏం చేయాలి, ఆ రిఫరెన్స్ వేరియబుల్ని పాస్ చేయాలి. ఏ రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేయాల్సింది, యూ కెన్ అబ్జర్వ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం క్వైరీ డేటాను ఫెచ్ చేయడానికి ఏం రాస్తాం డేటాబేస్లో,
ఒక టేబుల్లో ఉన్న డేటాని ఫెచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే టేబుల్ షో ఉంది. షో టేబుల్ డేటాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్. టేబుల్ నేమ్, రైట్? అలా మనం ఒక క్వెరీ రాయాలన్నమాట. ఇక్కడ స్ట్రింగ్, నేను దాన్ని SQL అనే రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్ట్రింగ్ SQL, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్ అనే టేబుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ అనే టేబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ శాంపుల్ అనే టేబుల్ క్రియేట్ అయిపోద్దా క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా? మనం క్రియేట్ చేయాలి. అదే ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ SQLని ఇక్కడ పాస్ చేయాలి. ఏదైతే రెఫరెన్స్ వేరియబుల్ ఉందో ఈ SQL మనం ఇక్కడ పాస్ చేసాం. ఓకే, ఒరే టైం మొత్తం భలే అయిపోద్ది. ఓకే, నేను ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి. దీని రిటర్న్ టైప్ ఏంటి? రిజల్ట్ సెట్. మనం ఎప్పుడైతే కర్సర్ దాని మీద తీసుకెళ్తామో అదే చెప్పింది. దాని రిటర్న్ టైప్ ఏంటి? రిజల్ట్ సెట్. దీని రిటర్న్ టైప్ రిజల్ట్ సెట్ అనమాట. ఓకే, వాట్ ఐఎమ్ రిటర్నింగ్ రిజల్ట్ సెట్. రిజల్ట్ సెట్ అనేది ఇంటర్ఫేస్. నేను దానికి ఒక రిఫరెన్స్ తీసుకుంటాను, RS అని. ఓకే, ST పోయిందా? ST.execute query అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా ఇస్తే ఏం జరిగిద్దంటే అది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫెచ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ నుండి ఫెచ్ చేయాలి, తర్వాత సెకండ్ రౌండ్ ఫెచ్ చేయాలి, తర్వాత థర్డ్ రౌండ్ ఫెచ్ చేయాలి. అలా కాకుండా మనం నార్మల్గా ఫెచ్ చేస్తే ఏమైందంటే ఫస్ట్ రో ఉన్నది ఫెచ్ చేస్తూ ఉండేది. అదే మనం వైల్ లూప్లో వేసాం అనుకో, ఫస్ట్ రో ఫెచ్ చేసి తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళింది, తర్వాత థర్డ్ దానికి, ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి. ఆ డేటాబేస్ లో ఆ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉంటే, ఎన్ని రోస్ ఉంటే అన్ని డేటాను మనకి ఇచ్చింది. ఓకే, దానికోసం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం డేటాబేస్ లోకి వెళ్ళి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, శాంపుల్ అనే టేబుల్. ఓకే, యూస్ యూస్ ఓకే, క్రియేట్ టేబుల్. సింటాక్స్ చెప్పు. నెక్స్ట్ ఏం చేయాలి? హలో, కట్ అయిపోయిందా కాల్? సార్ సార్ ఉన్నావా? టేబుల్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలి? టేబుల్ క్రియేట్ చేయడానికి varchar id int comma name varchar 25. సార్ మీరు అంత సడన్ గా అడిగితే గుర్తు రావట్లేదు సార్. ఓకే, చాలు, ఆ మాత్రం గుర్తొస్తే చాలు. ఓకే, ఎక్కువ వాల్యూస్ వద్దు, జస్ట్ ఈ 2 చాలు. ఓకే ఓకే ఓకే, ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తుంది? ఐ కెన్ అబ్జర్వ్ క్రియేట్ టేబుల్ శాంపుల్ ఐడి int లేదు సార్, varchar 25 అని చెప్పి ఇయ్యారండి. varchar 25 అని బ్రాకెట్ లో వేయండి. సైజ్ పాస్ చేయాలి కదా? ఎన్ని క్యారెక్టర్స్ ఎగ్జిస్ట్ అవుతాయా అని చెప్పి. ఓకే, గ్యాప్ వచ్చేలాగా మర్చిపోయాను. ఓకే, క్రియేట్ టేబుల్ శాంపిల్. ఇప్పుడు ఏం చేసాం మనం?
టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సేమ్ టేబుల్ ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్. ఓకే, వాల్యూస్ డైరెక్ట్ పాస్ చేయొచ్చు కదా. వాల్యూస్ ఏమేమి పాస్ చేద్దాం, నేమ్ ఇంటి కదా, వన్ 1 1 కామా అది సెమికోలన్ సాయి రామ్. ఓకే, ఇన్సర్ట్ అయితే అయింది. ఒకసారి చెక్ చేద్దాం ఏమున్నాయో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్. ఫ్రమ్ శాంపుల్. ఓకే, నేను డీటెయిల్స్ అయితే స్టోర్ అయింది కదా. నెక్స్ట్ అన్ని వాల్యూస్ ఒకే దాంట్లో ఇన్సర్ట్ చేశాను సార్. ఇచ్చే జస్ట్ నేను నార్మల్ ఈ 2 చాలు ఇప్పుడు మనకి. ఓకే, ఓకే. ఎక్కువ వాల్యూస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకేమున్నాయి, ఓకే 2 వాల్యూస్ ఉన్నాయి. ఎక్కువ తీసుకున్నా మనకి టైం వేస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ 2 డేటాని ఇప్పుడు మన ఎస్క్యూఎల్ అయితే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని నేను ఇక్కడ ఫెచ్ చేయాలి. మనం జావా ప్రోగ్రామ్లో ఫెచ్ చేయాలి, అది మన టాస్క్ కదా. ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒకసారి రన్ చేస్తున్నాను, ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. ఓకే, మన స్ప్రింట్ స్టేట్మెంట్ ఏం కావాలి కదా. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 1 కాలమ్ 2 ఉన్నాయి కదా. ఈ కాలమ్ 1 లోని ఫెచ్ చేయాలంటే మనం ఇక్కడ ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, ఆర్ఎస్ అని రిజల్ట్ సెట్ రెఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్. ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, ఇంటీజర్ టైప్ డేటాని తీసుకున్నాం. తర్వాత స్ట్రింగ్ టైప్ డేటాని తీసుకున్నాం. మనం ఏం చేయాలంటే ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అని, ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ అని రాయాలి. గెట్ ఇంట్ అన్నప్పుడు అది కాలం నేమ్ ఎంతో దానికి మెన్షన్ చేయాలన్నమాట. ఆ పర్టికులర్ టేబుల్ అది ఎన్నో కాలంలో ఉంది. ఐడి అనేది ఇంటీజర్ ఉంది, అది ఫస్ట్ కాలంలో ఉంది. స్ట్రింగ్ అనేది నేమ్ లో ఉంది, అది సెకండ్ కాలంలో ఉంది అని దానికి చెప్పాలన్నమాట. ఓకే, ఇక అబ్జర్వ్. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్ గా దాని అంతరకు అదేం చేసుకోవాలంటే ఏం చేయాలి, వైల్ లూప్ రాద్దాం. ఓకే, లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేద్దాం. వైల్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం కంట్రోల్ డిఫాల్ట్ గా నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే హ్యాజ్ నెక్స్ట్ మెథడ్ అన్న యూస్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ మెథడ్ అన్న యూస్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ గా నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, వితౌట్ యూజింగ్ హ్యాజ్ నెక్స్ట్ మెథడ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ చేస్తున్నాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ నాకు ఏం కావాలి, ఇక్కడ ఫస్ట్ కాలంలో ఏముంది, సెకండ్ కాలంలో ఏముంది అది ప్రింట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రిజల్ట్ సెట్ ఉంది కదా, దీంట్లోనే కదా మన డేటా అంతా ఉండేది. ఆ ఎస్క్యూఎల్ క్వైరీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేసినాక ఆ క్వైరీలో ఉన్న డేటా మొత్తం ఆర్ఎస్ లో స్టోర్ అయింది. నేను ఏం చేస్తున్నాను, ఆర్ఎస్ డాట్ గెట్ ఫస్ట్ కాలంలో ఏముంది, ఇంటీజర్ టైప్ డేటాని ఇచ్చాం, అది మనకు తెలుసు. ఓకే, గెట్ ఇంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, అది ఎన్నో కాలమో చెప్పాలి. ఇక్కడ చూడు, ఇక్కడ అంటుంది ఇంట్ కాలం ఇండెక్స్ అంటుంది కదా, మనం మెన్షన్ చేయాలన్నమాట. కాలం యొక్క ఇండెక్స్ 1 అని. నెక్స్ట్ ఇంకేం పాస్ చేయాలి, ప్లస్ ఒక స్పేస్ ఇద్దాం ఆ రెండింటి మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ అని ఇద్దాం. ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్. ఈ గెట్ స్ట్రింగ్ అనే మెథడ్ ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఓకే, ఇప్పుడు దానికి అర్థమైంది అనమాట. ఓకే, నేను ఫస్ట్ కాలంలో ఇంటీజర్ డేటా ఉంది, దాన్ని ఫెచ్ చేయాలి. సెకండ్ కాలంలో స్ట్రింగ్ డేటా ఉంది, దాన్ని ఫెచ్ చేయాలి. ఓకే, బై యూజింగ్ దిస్ రిజల్ట్ సెట్ ఆర్ఎస్. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ రన్ యాస్ జావా అప్లికేషన్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని వస్తుంది. వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, మన కాలం నేమ్ డేటా అయితే వచ్చేసింది. ఓకే, అయిపోయిందా సార్ ఎస్క్యూఎల్? అంతేనా ఎస్క్యూఎల్ ఇంకా? ఇది జస్ట్ బేసిక్ కదా, ఇది ఎస్క్యూఎల్ కాదుగా, జేడీబీసీ రైట్. జీటీపీసీ జావా అదే డేటాబేస్ SQL తో కనెక్టివిటీ కనెక్ట్ మన చేయడం. జావా
మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్తో కనెక్ట్ అవుతున్నాం. ఓకే, యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ సార్ నోట్ చేసుకో. సార్ నేను మళ్ళీ చేస్తాను సార్. మళ్ళీ చేస్తావా? ఓకే, డన్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఇక్కడ పైన రాస్తాను ఒకసారి, ఎందుకంటే ఆ వీడియోలో నీకు ఉండేది కాబట్టి నెక్స్ట్ రేపు పొద్దున్న డౌట్ వచ్చినా చెక్ చేసుకోవచ్చు. Fetching the data from database.